Hello viewers, welcome back to the channel. లేడీ సూపర్ స్టార్ అయినటువంటి డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్నటువంటి పాన్ ఇండియన్ సినిమా టాక్సిక్ ప్రస్తుతం ప్రతి ఒక్కరి దృష్టి కూడా ఈ సినిమా పైనే ఉంది. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలో యష్ నటిస్తుండగా ఈ సినిమా పైన ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ అనేది రోజు రోజుకి అమాంతం పెరిగిపోతూనే వస్తున్నాయి. ఇక టాలీవుడ్ వర్గాల్లో నడుస్తున్నటువంటి ఒక హాట్ టాపిక్ విషయానికి కనుక వచ్చేస్తే ప్రముఖ ప్రొడ్యూసర్ అయినటువంటి దిల్ రాజు గారు టాక్సిక్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు అనేటటువంటి ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీనికి సంబంధించినటువంటి ముఖ్య కారణం ఏంటి అంటే టాక్సిక్ సినిమా పైన ఉన్నటువంటి విపరీతమైనటువంటి ప్రేమ నమ్మకం కారణంగా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు తెలుగులో ఈ సినిమాకి సంబంధించినటువంటి రైట్స్ని కొనుగోలు చేయడానికి ఏకంగా 120 కోట్ల రూపాయలని ఖర్చు చేశారు అనేటటువంటి విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇక ఈ సినిమాని ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు టాక్సిక్ సినిమాపై ఇంత నమ్మకాన్ని పెట్టుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే ఈ సినిమాలో ప్రధాన పాత్రలో యష్ నటిస్తున్నటువంటి ఏకైక కారణంతో టాక్సిక్ సినిమాపై ఇంత నమ్మకాన్ని బిల్డ్ చేసుకున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. ఈ లెక్క ప్రకారంగా మనం గనక చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో టాక్సిక్ సినిమా ఏకంగా 200 కోట్ల రూపాయలని వసూలు చేస్తేనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ చేయగలదు అని చెప్పేసి ట్రేడ్ వర్గాలందరూ కూడా అంచనాలు వేస్తున్నారు. మేకర్స్ అడిగినంత ఎటువంటి మొహమాటం లేకుండా ఎంత అడిగితే అంత డబ్బుని పెట్టి మరి ఈ సినిమాకి సంబంధించినటువంటి థియేట్రికల్ రైట్స్ని కొనుగోలు చేయడానికి గల ముఖ్య కారణం కూడా ఇదే అని చెప్పేసి అయితే మరొక వార్త కూడా సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది. ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు టాక్సిక్ సినిమా పైన ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో ఎదురు చూస్తున్నారు. కేవలం ఆయన 120 కోట్ల రూపాయలని పెట్టి థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసినందుకు మాత్రమే కాదు, ఒక ఆడియన్గా కూడా టాక్సిక్ సినిమాని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి ఆయన ఎంతో ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం మనం చూసుకుంటే 200 కోట్ల రూపాయలతో టాక్సిక్ సినిమా బ్రేక్ ఈవెన్ చేయాలి అంటే దానికి తగినట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్, అలానే టాక్సిక్ సినిమాకి సంబంధించినటువంటి బస్, అంతేకాకుండా లాంగ్ వీకెండ్ రావడం టాక్సిక్ సినిమాకి చాలా బాగా ప్లస్ అయిందనే చెప్పుకోవాలి. ఇదంతా అలా ఉంటే ఇక రాబోతున్నటువంటి రోజుల్లో ఆల్రెడీ ఇప్పటికే మనం రెస్పాన్స్ కనుక చూసుకుంటే టాక్సిక్ సినిమా ప్రీ బుకింగ్కి సంబంధించినటువంటి రెస్పాన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇక వన్స్ టికెట్ బుకింగ్స్ని ఓపెన్ చేసిన తర్వాత ఏ ఒక్క సీట్ కూడా ఖాళీగా ఉండదు అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. అదంతా ఒక సైడ్ అయిపోతే మరొక పక్క ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఎస్పెషల్లీ టాలీవుడ్లో మాత్రమే యష్ని హీరోగా పెట్టి ఒక సినిమాని నిర్మించాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారట. ఇక రీసెంట్గా జరిగినటువంటి టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మల్లారెడ్డిలో ఎక్కడైతే జరిగిందో మల్లారెడ్డి యూనివర్సిటీ స్టేజ్ పైన స్వయంగా దిల్ రాజు గారే ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక దానికి బదులుగా సమాధానం ఇచ్చినటువంటి యష్ ఈ సినిమాలో నటించడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక దీనికి బదులుగా జవాబు ఇచ్చినటువంటి యష్ కూడా ఈ సినిమాలో నటించడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక రాబోతున్నటువంటి రోజుల్లో ఈ సినిమాకు సంబంధించినటువంటి స్టోరీ గనుక ఫిక్స్ అయిన వెంటనే దిల్ రాజు గారు అలానే యష్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమాని వెంటనే పట్టాలెక్కిద్దాము అని చెప్పేసి యష్ కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. ఇక తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్లో జరగబోతున్నటువంటి దిల్ రాజు గారి ప్రొడక్షన్ హౌస్లో తెరకెక్కబోతున్నటువంటి మెయిన్ లీడ్గా యష్ నటించబోతున్నటువంటి ఈ సినిమా ఎప్పుడెప్పుడు లాక్ చేస్తారా అని చెప్పేసి టాలీవుడ్ అభిమానులందరూ కూడా ఎంతో ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. ఇక టాక్సిక్ సినిమాపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పక మెన్షన్ చేయండి.